ప్రసాద్ గారు ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్, ఇది ఒకసారి మనం రీసెంట్ పాస్ట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, దానికన్నా ముందు జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, దానికన్నా ముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ను ఒక్కసారి ప్రామాణికంగా తీసుకుంటే ఇట్లా ఏదైతే ఈ నిబంధనలకి సిగ్నేచర్ లేకపోయినా, స్టాంప్ లేకపోయినా రిజెక్ట్ చేసిన ఉదంతాలు కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. అప్పుడు ఎప్పుడూ లేని అప్రహెన్షన్స్ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు పాపప్ అయ్యాయి? ఈ ఎలక్షన్ నేపథ్యం కాన్స్పిరసీ థియరీ నేను మొదటి నుంచి చెప్తుంది అదే. వీళ్ళు ఎప్పుడైతే ఒక వ్యవస్థ తురుగా, ఇలా కూటమి యొక్క సారాంశం కూడా వ్యవస్థ తురుగా గేమ్ చేద్దామని ప్లాన్ చేశారు. అదృష్టమో దురదృష్టమో ఇవాళ ఓటర్ల చేతిలో ఇవాళ తీర్పు అన్నది శాసించబడుతుంది. సో వ్యవస్థతో ఎంతవరకైనా వాళ్ళు అన్న దగ్గర ఇంకా ఈ ఉపద్రవం రేపు సాయంత్రం 6 గంటలకి తీర్పు వెలబడబోతోంది. ఇవాళ వన్ ఆఫ్ ద సీనియర్ అనుకుంటున్నాను శేషాయి గారు ఎవరో రిటైర్మెంట్తో ఇది డిలే అయింది. అదర్వైజ్ వుడ్ హావ్ బీన్. కానీ ఇది రేపు సాయంత్రంకి తీరిన వెంటనే ఇన్స్టంటేనియస్గా నెక్స్ట్ జవహర్ గారి నెత్తి మీదకి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ జవహర్ గారి మీద పడతారు. చేత ఒకదాని తర్వాత ఓదాని తర్వాత ఫ్రేమింగ్లో వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ మాడ్యులేషన్స్లో ఉన్నారో చూసుకోమనండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా జాతీయ స్థాయిలో ప్రభావితం చేయగలుగుతున్నారు. ద సెక్యులర్ వాట్ ఈస్ బీన్ ఇష్యూడ్. ఎందుకంటే దేశమంతా ఒకే యాడ్ స్టిక్తో చూడవలసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అకార్డింగ్ టు ద విమ్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి స్పెసిఫై చేసింది. అప్పుడే కదా గౌరవ న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత. అదర్వైజ్ అంటే నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటాను, ధర్మం ఒక పాదం మీద ఎక్కడో దగ్గర పరిరక్షించబడుతుందని. ఇవాళ ఈ కోర్ట్ అనే ఆప్షన్ కనుక ఎక్స్ప్లోర్ కాకపోయి ఉంటే వాట్ వుడ్ హావ్ బీన్ ద సిచ్యువేషన్? అండ్ మోరోవర్ ఇక్కడ మీకు 5,30,000 పాయింట్ ఉంది సార్. ఇది క్లారిటీగా ఒకవేళ లాయర్ గారు చెప్తారేమో కానీ, ఈసీ గారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు, రూల్స్ ఇచ్చారు. ఏమిచ్చారు అది 2 రోజులుగా మనం చదివి వినిపిస్తూనేమో అందరికీ తెలిసిందే. ఏంటంటే అటెస్టింగ్ అధికారి సంతకం మాత్రం చాలు, వారి పేరు స్వదస్తూరితో రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూల్ ఉంది, అది రాయాల్సిన అవసరం లేదు. వారి డిజిగ్నేషన్ ఉండాల్సిన అవసరం లేదు, వారి స్టాంప్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం సంతకం పెడితే చాలని చంద్రబాబు అడగడంతో ఓకే అని కొత్త రూల్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన దాని మీద వైఎస్ఆర్సీపీ వారికి పిటిషన్ ఇచ్చింది. ముందుగా వారిని అడిగింది ఇలాంటి రూల్స్ ఎందుకు తీసుకొచ్చారు అని. ఆయన ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళడానికి, వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళుతుందని తెలిసి, లేదా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళుతుందని తెలిసి ఆయనే కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగారు. ఆయనే అడిగారు, మీనా గారు అడిగారు. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఎస్ మీరు ఇచ్చినటువంటి రూల్స్ చెల్లుబాటు అవుతాయి అన్నట్టుగా ఒక ఆర్డర్ పాస్ చేసింది సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇది సిఇఓ మీనా గారికి అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ. సిఇఓ మీనా, అవినాష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చూడాలా, లేకపోతే దీన్నే ఒక చట్టంగా చూడాలా? ఇప్పుడు అందరిలో కలుగుతున్నటువంటి అనుమానం. ఇప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు అన్న దగ్గర నేను ఎప్పుడైనా సరే వ్యవస్థ కరెక్ట్గానే ఉంటుంది. వ్యవస్థలో ఉన్న ఒక వ్యక్తి చేసే ఒక దాష్టికం వల్ల మొత్తం వ్యవస్థకు ఆపాదించి మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మీరు చూడండి, ఒక కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసిన దగ్గర ప్రైమా ఫేస్గా ఒకదానికి ఓకే అన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదాన్ని జరిపించుకుందాం అన్న ప్రాస్పరిటీలో డ్రైవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వాటికి ఆటంకాలు కలిగించడానికి ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుంది. అదే గౌరవ న్యాయస్థానం త్రూగా. ఎందుకంటే ద కరెస్పాండెన్స్ అన్న ఇండివిజువల్ కెపాసిటీ జరిగినప్పుడు, బికాస్ మనం బ్రాడర్ ప్రాస్పెక్ట్లో చూడవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ జాతీయ విధానాల ప్రకారం జాతీయ స్థాయిలో ప్రతి దగ్గర ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక స్టేట్కి కన్ఫైన్ అవుతూ ఒక దగ్గరికి వచ్చేసరికల్లా అవుట్ ఆఫ్ ద బాక్స్ డీవియేషన్స్ నిన్న కాక మొన్న జరిగిన ప్రతి ఎలక్షన్లో ఇదే నియమాలు ఉన్న దగ్గర వాట్స్ దేర్ పర్సనల్ డిస్క్రిప్షన్ అనేది ఆలోచించవలసింది. ఆయన ఎవరో మరి నిమ్మగడ్డలతోడైతే ఆ ఫ్రీడమ్ ఫర్ డెమోక్రసీ ఏదో పెట్టాడు కదా. ఇలాంటి అవకతవకలు ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనే ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు, ప్రజా సంరక్షణ కోసం అలాంటి వ్యవస్థలు స్థాపించినప్పుడు వై కాంట్ యూ రైజ్ దిస్ పాయింట్? దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలి కదా. నా ఆయంలో ఇలాంటివి ఏమీ నేను జరగలేదు, నా ఆయంలో ఇలాంటివి ఎక్కడ నేను నిర్వర్తించినప్పుడు ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎట్లా జరుగుతుంది అన్న దగ్గర చెప్పలేదు కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంకా నిమ్మగడ్డ నీడ అలాగే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అదే సార్, అధికారం నీడ ఈ రాష్ట్రాన్ని విడిచిపోలేదు ఇంకా. కాదండి, నిమ్మగడ్డ నీడ అంటున్నారు మీరు. ఉన్నంతసేపు గుడ్డు గుర్రంకి ఫలితం వేడు, చెదురుముదురు గొట్టలు తప్ప ఇంకేం అవ్వలేదు అన్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ సబార్డినేట్స్ ఇవాళ సాయంత్రం ఒక ఏబి వెంకటేశ్వరరావు అన్నది ఆర్తపల్లం పెట్టి పంపించారు. ఈయన ఆల్రెడీ ఆర్తపల్లం పెట్టి పంపించిన తర్వాత కూడా ఇంకా వ్యవస్థలో ఉన్న కోకటవేల్లో ఉన్న కొన్ని మూలాలను కెలుకుతున్న విధానం చూస్తే ఇవి ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతాయని అర్థం. ఏంటి ఏబి వెంకటేశ్వరరావు ఆఖరి రోజు చివరి నిమిషాలైనా మళ్ళీ సీట్లో కూర్చున్నారా, లేదా మీరేదో తక్కువ చేస్తున్నారు? నేనేం తక్కువ చేయట్లేదు సార్. తులసి నీళ్ళు పోస్తే ఒక్కొక్కసారి దింపుడు కళ్ళాలని కొన్ని లేదా దింపుడు కళ్ళాలు కొన్ని ఉంటాయి సార్.
మీరు కావాలంటే చూడండి, దింపుడు కళలు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో రేరెస్ట్ ఫినామినాస్ కొన్ని ఉంటాయి. అవి జరిగినవి అవన్నీ మిరాకిల్స్ కింద చూడాలి అంతే. కానీ వాస్తవానికి ఇప్పుడు తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. ఇంకా సెంట్రల్ పీక మీద కత్తి ఒకటి ఎలాడుతుంది. దాని గురించి మాట్లాడదాం. ఇవాళ ఏంటంటే ఇన్నాళ్ళు చేసిన సర్వీస్కి గౌరవప్రదంగా ఇవాళ రైట్ అలాగనే జరిగింది, మంచిగా వెళ్ళారని చెప్పాలి అంతే. సో అలాగా అదే గౌరవప్రదంగా ఉన్న స్థానాన్ని పరిరక్షించుకోవాలన్నప్పుడు గౌరవప్రదమైన పనులు చేసుకుంటే వాళ్ళు రిటైర్ అయిన తర్వాత నిమ్మగడ్డ లాంటి వ్యక్తి యొక్క ప్రస్తావనలు రాకుండా ఉంటాయి కదా. ఎందుకంటే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సో మెనీ ఎలక్షన్ కమిషనర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మహానుభావుడు శాసన లాంటి ఆయన్ని అయితే చారిత్రాత్మకంగా గుర్తుంచుకుంటాం అలాంటి రిఫార్మర్ కావాలని. బట్ ఇలాంటి వ్యక్తి శాశ్వతంగా ప్రశ్నించబడతాడు. ఏంటిది ఈ వ్యవస్థను ఇంత నిర్వీర్యం చేయడానికి కర్త కర్మక్రియ ఇండైరెక్ట్ పాసిఫికేషన్స్ ఏంటని డెఫినెట్గా చూడండి. ఎట్లా తీసుకొస్తారు? ఏ రాష్ట్రంలో లేని విధంగా దేశం మొత్తం ఒకే రూల్ ఉన్నప్పుడు, ఒకే నిబంధన ఉన్నప్పుడు, ఒకే చట్టం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రూల్ని మాత్రం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చంద్రబాబు అడగడం ఏంటి, దాన్ని మార్చడం ఏంటి? ఎందుకు మార్చాలి? పొత్తు ధర్మం. మీకు పొత్తుల్లో మొదటిసారి గ్రీన్ సిగ్నల్ ఇప్పారు. పొత్తు ఎవరితో సార్? అక్కడ ఎన్డీఏతో పొత్తు, బీజేపీతో పొత్తు, ఎలక్షన్ కమిషన్ తో కాదు కదా, అదే మరి. మీనా గారితో కాదు కదా. కాదు కదా. పొత్తు వారేమో మరి రాజకీయ వీళ్ళెందుకు ఇంత పార్టీ proactive గా? వ్యవస్థ, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక గొప్ప వ్యవస్థ అది. అదే సార్, ఇండిపెండెంట్ బాడీ ఉందని మనందరం ఒక వీఆర్ లివింగ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్. బట్ రియల్లీ కమ్స్ టు ద గ్రౌండ్ రియాలిటీస్లో చూసుకుంటే ఎక్కడైతే 4 ఎస్పీలు మార్చబడిన దగ్గర జరిగిన దాష్టికాలు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తున్న విధి విధానాలు, ఇవాళ గౌరవ న్యాయస్థానం రేపు పొద్దున్న రేపు సాయంత్రం 6 గంటలకల్లా వెరిడిక్ట్ ఇచ్చింది అనుకోండి ఇన్ ఫేవర్ ఆఫ్ ద సిచ్యువేషన్స్కి, అక్కడ ఆన్సర్స్ ఏముంటాయి? ఈ కరెస్పాండెన్స్ ఇండివిజువల్ కెపాసిటీలో చేసిందని ఎస్టాబ్లిష్ చేస్తారు చూడండి కావాలంటే. దానికి కూడా వెనకాడరు. నేను అంటుంది ఏంటంటే ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే ఏం కోరుకున్నారు చంద్రబాబు? ఏంటి ఎందుకు ఉండకూడదు అంటున్నారు? ఇప్పుడు మీకు ఒక రూల్ ఉంది, ఆ రూల్ ని ఎందుకు మార్చాలని చంద్రబాబు కోరుతారు? ఎందుకు వీళ్ళు మారుస్తారు? ఏంటి దాని వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం? సార్ 42,000 ఓట్ల డిఫరెన్స్ ఉంది. ఏది పోలేని 5,39,000కి 4,97,000కి. అవును, ఒరిజినల్ ఓట్లు 5,39,000, పోలేని 4,97,000, 42,000 ఫస్ట్ పాకెట్. ఇది నెక్స్ట్ వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. ఓహో, ఈ 42,000 లేని 42,000 లేదు, పేరు రాసి స్టాంప్ కొట్టి పడేసారు అనుకోండి, స్టాంప్ కొట్టకుండా ఏమవుతుంది? పాయింట్ 1. రెండోది, ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న దగ్గర సమ్ ఎంప్లాయీస్ దే కెన్ టేక్ ఎ కాల్ కదా అగెన్స్ట్ గవర్నమెంట్, మనకెందుకు ఇది అన్న కన్ఫ్రంటేషన్స్ ఉంటాయి కదా. వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్టెడ్ వెరీ స్మార్ట్లీ. ఇవి మనం యుద్ధంగా చేసుకుంటాం, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకొని వెళ్ళిపోవచ్చు. అది దగ్గర 2 లక్షల ఓట్లు పైచీలకు ఉన్నాయట. ఇది కాన్స్పిరసీ థియరీ. నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే దీని వెనుక అంత పెద్ద కుట్ర ఉందా? obviously. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పదా సార్, నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా? ఆబ్వియస్గా జరుగుతుంది. ఇప్పుడు మీకు ఎందుకు సడన్ గా మీరు అవుట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రవచనం ఎందుకు వచ్చింది? తదనంతరం సత్తా బజార్ ఎందుకు ఓపెన్ అయింది? ఇక్కడ సత్తా బజార్ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఓపెన్ అయింది? ఈ సత్తా బజార్ బెట్టింగ్ రాయలు ఆంధ్రప్రదేశ్లోనే ప్రొవోకింగ్ ఎందుకు అయింది? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 దగ్గరికి ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత అప్పుడు ఆయన కూర్చొని కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు, సత్తా బజార్లో మన పార్టీ గురించి 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయని మాట్లాడినటువంటి అప్పటి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన ఏకైక వ్యక్తి మొత్తం ఎంటైర్ ఇండియాలో ఆయన ఒక్కరే. ఇంతకన్నా మీరు రాజశేఖర రెడ్డి గారు 2వ టర్మ్ 2009లో ఇక్కడ కూడా మహాకూటమే కదా, అప్పుడు ఈ అడవడికి 100 రెట్ల అడవడి ఉండేది. గ్యాప్ పొందలేదా మీకు? అప్పుడు కూడా ఇదే ఎంప్లాయీస్ తో చేసిన గేమ్ మీరు మర్చిపోకండి. 2009లో ద సేమ్ గేమింగ్ హస్ టేకెన్ ప్లేస్ టువర్డ్స్ ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద. ఈ ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూలిపోతుంది, ఇదే ఉపద్రవం 2009లో నెరేటివ్ స్టోరీ. ఇది కాన్స్పిరసీ థియరీ. మీకు ఎప్పుడైనా సరే మూలాల దగ్గర నుంచి వెళ్ళండి. వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. వ్యవస్థతో గేమ్ చేసే దగ్గర ఈ రూల్స్, కొత్త రూల్ ద్వారా చాలా ప్రమాదకరమైనటువంటి గేమ్ ఆడబోతున్నారా పోస్టల్ బ్యాలెట్? అంటే మీకు ఇప్పుడు మీకు ఒక 40,000 ఉన్నాయి తేడా. 42,000 ఫస్ట్ తేడా. 42,000 ఓట్లు దొంగ ఓట్లు అందులో వచ్చి చేరిపోయినా ఆశ్చర్యపడక్కర్లే. పైపచ్చి 2 లక్షల పైచీల ఓట్లను ఆల్రెడీ గేమ్ చేసి ఉంచారు. ఏది ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు నాకు సుపీరియర్ బాస్ అయితే అథెంటికేషన్ ఉందనుకోండి, నా డిజిగ్నేషన్ అవన్నీ వితౌట్ మెన్షనింగ్ ద డిజిగ్నేషన్. ఇప్పుడు మీకు ప్రైమ్ ఆఫ్ ఓట్లు టాలీ అవుతున్నాయి కదా, 5,39,000 ఓట్లు టాలీ. ఎస్, ఇవి లెక్కబెట్టి దగ్గర వితౌట్ డిజిగ్నేషన్ అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటాయి కదా. అవును, అసలు చంద్రబాబు అడగట్లేదు ఈసీ ఇటువంటి నిబంధన పైన. సార్ రీపోలింగ్ అడగలేదు. ఇవన్నీ కాన్స్పిరసీ థియరీలో పార్ట్ అండ్ పార్సల్స్. మీరు ఇది గమనించండి అంటున్నా. ఒక ఎలక్షన్ ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉందంటే వాళ్ళు వ్యవస్థతో గేమ్ చేద్దాం అన్న దగ్గర ఎప్పుడైతే ఈ దాష్టికాల మీద అపోజిషన్ పార్టీ అడుగుతుంది, ఇంత రిగ్గింగ్ చేశారట అని, మాకు బైపోల్స్ కావాలా లేదా ఇన్స్టెంట్ ఇవి కావాలని, అలాంటి ప్రొయాక్టివ్ మోడే లేదు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ నాన్ రియాక్టివ్ మోడ్ లో దే ఆర్ ప్రొవోకింగ్ అస్ యాజ్ ఇఫ్ అన్నట్టు. అండ్ ఇక్కడ వ్యవస్థ ఈ గేమింగ్ లో మీకు సత్తా బజారు దీన్ని ఇంటర్లింక్ చేయండి. ఫస్ట్ ఈ పోస్టల్ బ్యాలెట్లే కదా, ఇది ప్రభావితం చూపిస్తాయని పాసిఫికేషన్. 11 గంటల లోపల ఓట్లేమని చెప్పాడు చంద్రబాబు నాయుడు. చెప్పారు అందరూ మన వాళ్ళు 11 గంటలకు ఫస్ట్ రౌండ్ ఎఫెక్టే కదా, అది ఎఫెక్టివ్ మేనేజ్మెంటే కదా.
ఈ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్తో ఒక వ్యక్తులు ఎదుటి వ్యక్తులు ఒక మనోభావాలను కుంగింగ్ చేసే కార్యక్రమానికి తెరలేపారు. అదే సమయంలో ఎన్నికల అధికారులకి పోలీసులకి సహకరించండి, వాళ్ళందరూ మనకి ఫేవర్ గా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఆబ్వియస్ గా ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీకు నిజం చెప్తున్నాను, ఇవాళ సాయంత్రం రిటైర్ అయిన ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ లేకపోతే ఈ గౌరవ న్యాయస్థానం పరంగా మనకు రావాల్సిన రక్షణ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందన్న దాని మీద వేచి చూడవలసిన ధోరణిలో ఉంటున్నాయి. శాశ్వత పరిష్కారాల పట్ల ఆలోచించవలసిన థియరీ ఎప్పుడో వదిలేశారు తిరోధకాలు ఇచ్చి. ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం మనం అడాప్ట్ చేసుకుని స్వీయ రక్షణ అనే నేపథ్యంలోనే ముందుకెళ్లే కార్యక్రమానికి తెరలేపారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిన వెంటనే నేను అదే చెప్తున్నాను, నెక్స్ట్ జవహర్ గారితో నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. అది నిరంతరం జరుగుతూనే ఉంది. ఇక ఒక డైవర్టింగ్ టాక్టిక్స్ అన్నమాట. సోమవారం వరకు చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ లోపు ఆయన అక్కడ లేకుండా చేయాలి. ఇది బాగా కనిపిస్తోంది. ఇది ఆబ్వియస్ గా